మళ్ళీ చెప్తాను. ఒక ఇంటి ఆడపిల్లకు ఒక అక్క వచ్చాను, ఇది నాకు ఏదో ఇచ్చేస్తారు పెట్టేస్తారని కాదు. మీరు నీ వైఫ్ ఎవరైతే అమ్మేస్తా అమ్మాయి పిల్ల ఇచ్చేది అయిపోతుంటే ఆ వద్దుకే ఇక్కడ చూడండి సార్, అమ్మాయి పక్కకు వచ్చి పడుకొని కాలు చేతులు వేసి మిస్బిహేవ్ చేశారని చెప్తారు. చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు. నక్షత్రం మీరు డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నారు, తనని వీధులు పెడుతున్నారు అని అంటున్నాడు మీ ఆయన. మేడం దొరికిపోయినోడు ఎవడైనా అలాగే మాట్లాడతాడు మేడం. ఇన్నాళ్ళు అది వదిలేస్తే నేను వాడి డబ్బులతో ఏమైనా నా కూతురు పోషించానండి. నా తల్లిదండ్రులు లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి మేడం, ఎప్పుడూ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. నా తల్లిదండ్రులు నన్ను పోషించకపోతే వాళ్ళు కూడా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అని వదిలేసి ఉంటే నా పరిస్థితి, నా పాప పరిస్థితి చెప్పండి మేడం. వాడు ఇచ్చే డబ్బుల కోసం అంటే వాడి దగ్గర ఏం ఇమ్మనండి మేడం. నన్ను కోట్లు అడుగుతారు కదా, కంపెన్సేషన్ అడుగుతారు కదా సార్, మెయింటెనెన్స్ అడుగుతారు కదా, డీవీసీలో అడిగారు కంపెన్సేషన్ ఎంత కావాలో చెప్పండి అమ్మా అని. ఎవరు తీసుకోలేదు మేడం కంపెన్సేషన్, అడిగినంత మాత్రం ఇచ్చేసాడా మేడం. ఇప్పుడు నేను డబ్బుల కోసం అడిగాను. నేను సినిమాలు ఆపేయమంటే సినిమా ఎలా తీసాడు మేడం? నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ అయ్యింది. నేను ఆ సెట్స్కి వెళ్ళిన పిక్చర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తాను. బ్యాక్ డోర్ మూవీలోని తన సెట్స్కి నేను వెళ్ళాను. నేను వద్దంటే సినిమా ఎలా తీస్తాడు? 3 years అవుతుంది సార్, 3 years అవుతుంది. బ్యాక్ డోర్ ఏంటి? బ్యాక్ డోర్ పూర్ణతో తీసాడు బ్యాక్ డోర్. మళ్ళీ చెప్పాడు పూర్ణ కూడా నన్ను రమ్మనింది, పూర్ణ కూడా నాతో డేట్ చేయమనింది అని అడిగాడు. అది నాతోనే చెప్పాను. నేను ఆ డైరెక్టర్ కూడా కాల్ చేసి ఆ విషయం చెప్పాను. సార్ ఏంటి ఇలా అవుతుంది, నిజమేనా? ఊరుకోండమ్మా, మీ ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన. లేదు సార్ అడగలేదు. పూర్ణ వరకు ఆ విషయం వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు. పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో నాకు డైరెక్ట్ చెప్పారు. సినిమాకి సంబంధించిన ఆఫీస్ అంటున్నాడు. ఓకే 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 మేడం, ఇది ఆఫీస్ అయితే మరి అపార్ట్మెంట్ అందరికి వైఫ్ అని ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళందరూ సాక్ష్యం చెప్తున్నారు కదా, వైఫ్ అని చెప్పాడు. గృహప్రవేశం ఇద్దరు కలిసి పూజలు చేశారని. అది ఎలా చేశారు మరి? వైఫ్తో అలా చేయొచ్చు కదా, వైఫ్ కానప్పుడు అలా చేయకూడదు కదా. ఇప్పుడు అమ్మాయి సారా బయటకు వచ్చి మాట్లాడుతూ, సారా కాదు సార్, అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ. వంశీ ధర్మజ్ఞ అమ్మాయిది గోదావరి, రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర. మీడియా అందరి ముందు సారా అని పేరు చెప్తోంది, ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతోంది, నేను వచ్చాను అంటున్నా. వంశీ ధర్మజ్ఞ అమ్మాయి పేరు. సార్ ఇక్కడ సార్ చెప్పండి సార్. వైఫ్ అనే పరిచయం చేశాడు. మీడియా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు షీఈ్ మై వైఫ్ అని మొత్తం మీడియాకి విజువల్స్ ఇచ్చారు సార్ అబ్బాయి. అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం. షీఈ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్కి సంబంధించిన ఏమైనా ఉన్నాయక్క చెప్పండి. ఆఫీస్కి సంబంధించి ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? ప్రాస్టిట్యూషన్ ఆఫీస్ అది. చెప్పండి సార్. మరి వైఫ్ అని ఎలా చెప్తారు సార్? వైఫ్ అని ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని ఎలా చెప్పారు? అదొక్కటి ప్రూవ్ చేయమనండి. For more videos like this, subscribe Big TV channel.